రిలేషన్షిప్లో డిస్టెన్స్ అనేది పెద్ద ఫైట్తో స్టార్ట్ అవ్వదు. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు షేర్ చేయడం ఆగిపోవడంతో స్టార్ట్ అవుతుంది. ముందు ఆఫీస్లో ఏం జరిగిందో పూర్తిగా కక్కేసేవాళ్ళు, ఫ్రెండ్తో ఏం మాట్లాడారో పూసగుచ్చినట్టు చెప్పేవాళ్ళు, రోడ్డు మీద ఇంట్రెస్ట్గా ఏం జరిగిందో కూడా చెప్తారు. నీకు తెలుసా, ఈరోజు ఇలా జరిగింది, అలా జరిగింది, వాళ్ళు ఇలా అన్నారు, నేను ఇలా రియాక్ట్ అవ్వాను, ఇలాంటివన్నీ మాట్లాడేవాళ్ళు. తర్వాత స్లోగా ఆ స్మాల్ అప్డేట్స్ తగ్గిపోతాయి. ఎలా ఉంది డే అంటే నార్మల్, ఏం జరిగింది అంటే ఏం లేదు, ప్రాబ్లం ఏంటి అంటే మేజర్ థింగ్స్ మాట్లాడడము ఆపేశారు, స్మాల్ థింగ్స్ షేర్ చేయడము ఆపేశారు. కానీ ఎమోషనల్ క్లోజ్నెస్ అక్కడే బిల్డ్ అవుతుంది. మనం ఇంపార్టెంట్ ఈవెంట్స్ని మాత్రమే షేర్ చేస్తే పార్ట్నర్ మన లైఫ్లో ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటారు, కానీ మన డైలీ వరల్డ్లో ఒక పార్ట్ అవ్వరు. రిలేషన్షిప్లో ఇంటిమసీ అంటే ఓన్లీ డీప్ కన్వర్జేషన్స్ కాదు. ఈ రోజు నేను ఇది చూశాను, నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది, నువ్వు ఉంటే అది చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్లో నువ్వు ఉంటే బాగుండేది, ఆ ఆఫీస్లో ఆ ఫుడ్ తింటుంటే అదేంటో నువ్వు గుర్తొచ్చావు. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కూడా లవ్ని అలైవ్గా ఉంచేది. మన రిలేషన్షిప్లో ప్రేమని అలైవ్గా జీవించేట్టుగా ఉంచేది చాలాసార్లు ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ వల్లే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ టిప్స్ కోసము వెంటనే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి.